దాన్ని కట్టడానికి దేవుడు కృప చూపాడు. అందుకనే మందిరంలో ఉన్నటువంటి విలువ ఏంది అంటే దావీదు తన 2 సాముయేలు గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనం అంటే, దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండుటగా నన్ను ఆశీర్వదించని ప్రార్థన చేశాడు. రాజు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేశాడు. ఎవరు చేశాడు? ధనం అడగలేదు, ఆస్తి అడగలేదు, ఐశ్వర్యం అడగలేదు. కానీ దేవుడు సన్నిధిలో నా కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో ఉండాలని ఎవరు కోరుకున్నాడు? దావీదు కోరుకున్నాడు. అదే రీతిగా సొలొమోను కూడా మందిరం కట్టించి ఆ మందిరంలో ప్రార్థన చేశాడు. మోకాళ్ళు ఏం ప్రార్థన చేశాడంటే, మందిరం కట్టించి మందిరంలో మోకాళ్ళు ఏం ప్రార్థన చేశాడంటే, ఈ మందిరంలో నీ యొక్క ప్రసన్నత ఉండాలి. ఎవరైతే బ్రతుకు మీద విరక్తి పుట్టి, జీవితాల మీద విరక్తి పుట్టి ఎవరైతే ఈ మందిరంలో అడుగు పెట్టుకుంటారో వారి జీవితాల్లో మొదటిగా న్యాయం జరగాలి. నెంబర్ 1 పాప క్షమాపణ జరగాలి. నెంబర్ 3 ఏం రాసిండు అంటే, ఇంకా వారి జీవితాల్లో సమస్యలు ఉన్నాయన్నీ కూడా తీర్చబడాలని చెప్పేసి ఆయన ప్రార్థన చేసినప్పుడు 2వ దినవృత్తాంతాలు 7వ అధ్యాయంలో యెహోవా ప్రసన్నత దేవుని మందిరం కమ్ముకున్నది. అప్పుడు కమ్ముకున్నప్పుడు అందరూ కూడా పరిశుద్ధాత్మను పొందుకొని వారి సమస్యలను తీర్చబడి వారి దుఃఖమంతా సంతోషంగా మార్చబడింది. కనుక దేవుని మందిరంలో సంతోషం ఉంది, సమాధానం ఉంది, నెమ్మది ఉంది, ఆరోగ్యం ఉంది. కనుక మనము దేవుని మందిరం క్రమం తప్పకుండా దేవుని సన్నిధికి రావాలని చెప్పేసి ప్రభుపేట మనవి చేసుకున్నాం. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఆశీర్వాదం ఉంది, సంతోషం ఉంది, సమాధానం ఉంది. కనుక ఎవరైనా కూడా మందిరంలో ఆశీర్వాదాలు పొందుకోవాలంటే మొదటిగా ప్రసంగి గ్రంథంలో నీవు దేవుని మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకుంటున్నాడు. కాబట్టి ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 11 గంటలకు ఆరాధన అంటే 12 గంటలకు ఆరాధన అంటే ఎన్ని గంటలకు రావాలి? చెప్పండి 12 గంటలకు ఆరాధన అంటే 11 గంటలకు రావాలి. మొదటి ప్రవర్తన పెట్టలే జారిపోతున్నాం. కాబట్టి మన ప్రవర్తన సరి చేసుకోవాలి. కింది భాగానికి వచ్చినప్పుడు ఏముంటుంది? ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయంలో కింది భాగానికి వచ్చినప్పుడు ఏముంటుంది? నోటిని అదుపులో పెట్టుకో అంటాడు, సమీపించి ఆలకించాలని చెప్పి రాయబడింది. దాని కింది భాగానికి వచ్చినప్పుడు ఏముంది అంటే, దేవుని సన్నిధిలో ఎవరైతే కూడా దేవునికి మహిమకరంగా జీవిస్తున్నారో వారి జీవితాలు నూతన కార్యాలను జరిగిస్తారని, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలని ప్రసంగి గ్రంథంలో రాయబడింది. కనుక అంతా సమస్తం వ్యర్థమే. కానీ దేవుని సన్నిధిలో దేవుని వైపు కనిపెట్టుకున్న వారి జీవితంలో ఇప్పుడు కూడా అవిశ్వాస పడవద్దు. దేవుని వైపు చూసిన వారి జీవితంలో నూతన బలం వస్తుంది, నూతన ఆశీర్వాదం, నూతన మేలు జరిగించబడతాయి. కనుక దేవుని మాటలు దీవిస్తున్నారు.